90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సో నక్షత్రాల వారిగా మనం చూసుకుంటే ఒక్కొక్క నక్షత్రానికి అసలు ఏ విధంగా ఉండబోతుంది. సో ప్రత్యేకించి చిత్తా నక్షత్రం వారి కనుక మనం చూసుకుంటే వాళ్ళ గుణగణాలు ఏంటి, ఏ విషయాలను వీళ్ళు జాగ్రత్త వహించాలి, అండ్ దాంతోపాటు చిత్తా నక్షత్రంలో పుట్టిన 1-2 పాదాల వారికి, రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఉమాదేవరకొండ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమా గారు. నమస్తే ఉషా గారు. చిత్తా నక్షత్రం వారి కనుక మనం చూసుకుంటే వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు, అండ్ దాంతోపాటు 1-2-3 పాదాల వారికి మనం చూసుకున్నా, లేదా చిత్తా నక్షత్రంలో ఉన్న రాసుల వారికి కనుక మనం చూసుకున్నా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? చిత్తా నక్షత్రము 1-2 పాదాలు కన్యా రాశిలో ఉంటాయండి. 3-4 పాదాలు తులారాశిలో ఉంటాయి. సో ఈ రకమైనటువంటి కలయిక ఉన్నప్పుడు శాస్త్రం మనకి చిత్తా నక్షత్రం గురించి ఒకటి చెప్తుంది. చిత్తా మౌక్తికమేకము అంటుంది. అంటే ముత్యము ఎలా అయితే ఉంటుందో ఆకారంలో, ఆ ఆకారంలో సింగిల్గా ఆకాశంలో వెలిగేటువంటి నక్షత్రమే చిత్తా నక్షత్రము. అయితే ఇది చిత్తా నక్షత్రానికి గ్రహాల్లో ఆధిపత్యం కుజుడు వహిస్తాడు. కన్యా రాశిలో ఉన్నంత వరకు బుధుడు, తులారాశిలో ఉన్నంత వరకు శుక్రుడు వహిస్తూ ఉంటాడు. అయితే అధిదేవత కింద విశ్వకర్మ అని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడింది, తర్వాత ఇంద్రుడు అని చెప్పి కొన్ని శాస్త్రాల్లో చెప్పబడింది. అయితే ఇక చూసుకుంటే కన్యా రాశిలో చంద్రుడు 23.20 డిగ్రీల దగ్గర నుంచి 6.40 డిగ్రీల దాకా సంచరిస్తున్నప్పుడు ఏ మనిషి జన్మించినా, ఏ మానవుడు జన్మించినా, ఏ జీవరాశి జన్మించినా చిత్తా నక్షత్రం కిందే పరిగణించబడతారు. ఈ చిత్తా నక్షత్రం కనుక చూస్తే ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే పే, పో, రా, రి అనేటువంటి అక్షరాల మీద కనుక రాహుల్ కానీ, రియాంక్ష్ కానీ, తరువాత ఇలాంటి పేర్లతో కనుక మీ పేరు ప్రారంభం అయితే డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీది చిత్తా నక్షత్రం కింద పరిగణించుకోవచ్చు. ఇకపోతే ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి ఎప్పుడైతే అధిపతి కుజుడు అవుతాడో, ముఖ్యంగా చూసుకుంటే ఉషా గారు చాలా హార్డ్ వర్కింగ్ అండి కుజుడు. కాబట్టి చాలా గుడ్డు చాకరీ చేసినట్టుగా చేస్తారు, బ్రెయిన్తో పనిచేస్తారు. అంటే ఒక రకంగా ఇలా చెప్పాలంటే సకల కళా వల్లభులు అని చెప్తాం కదా మనం. అంటే అన్ని రకాల టాలెంట్స్, మల్టీ టాలెంట్ పీపుల్ అండి వీళ్ళు చిత్తా నక్షత్రం వాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే కష్టం ఉంటుంది, బ్రెయిన్తోనూ పనిచేస్తారు. అదేవిధంగా ఎక్కడ ఏ టెక్నిక్ వాడాలో వీళ్ళకి బాగా తెలుసు. అదే చిత్తా నక్షత్రము. సో ఇక చిత్తా నక్షత్రం వాళ్ళు ఎక్కువ శాతం మనం గొప్ప గొప్ప ఆర్కిటెక్ట్స్ కింద, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చూడొచ్చు, సివిల్ ఇంజనీర్స్గా చూడొచ్చు, తర్వాత స్క్రీన్ ప్లే రైటర్స్ కింద చూడొచ్చు. ఒక వ్యవస్థను నిర్మించేటువంటి దాంట్లో అంటే ఒక నిర్మాతల కింద, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కింద, లేకపోతే ఒక బెస్ట్ ఎడిటర్స్ కింద, బెస్ట్ సర్జన్స్ కింద, డాక్టర్ ఫీల్డ్లో కూడా, తరువాత సినిమాటిక్ ఫీల్డ్లో, క్రియేటివ్ ఆర్ట్స్, ఎనీ క్రాఫ్ట్లో వీళ్ళ యొక్క టాలెంట్ అనేది ఉంటుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో, డాక్టర్ ఫీల్డ్లో, తరువాత చెప్పాలంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో కన్యా రాశి జన్మించినటువంటి 1-2 పాదాల వాళ్ళైతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో, తరువాత కుజుడు మరియు బుధుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ ఈ రకం డాక్టర్ ఫీల్డ్ ఖచ్చితంగా 1-2 చరణాలు అంటే 1-2 పాదాల వాళ్ళు డాక్టర్ ఫీల్డ్ అద్భుతంగా ఉంటారు. అండ్ ఇంకా చెప్పాలంటే సిఏ అకౌంటెంట్స్ అండి, తరువాత బ్యాంకింగ్ ఫీల్డ్స్లో, తరువాత చెప్పాలంటే ఇత్తడి వ్యాపారాలు, తరువాత కుజుడు కాబట్టి ఇటుక వ్యాపారాలు, వ్యవసాయము, భూమి, రియల్ ఎస్టేట్, ఇవన్నీ కూడా 1-2 పాదాల వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే 3-4 పాదాలు తీసుకుంటే కనుక ఈ యొక్క కుజుడు మరియు శుక్రుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా 3-4 పాదాల వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కనుక వెళ్ళగలిగితే అద్భుతంగా రాణిస్తారండి. ఎందుకంటే కుజుడు భూమికి సంబంధించినటువంటి ఆయన, శుక్రుడు కన్స్ట్రక్షన్కి సంబంధించి విశ్వకర్మ కన్స్ట్రక్షన్. ఖచ్చితంగా వాళ్ళు గొప్ప గొప్ప కన్స్ట్రక్టర్స్ కింద, ఆర్కిటెక్ట్స్ కింద, డిజైనర్స్ కింద, ఇంటీరియర్ డిజైనర్స్ కింద, లేకపోతే ఒక బెస్ట్ ప్లానింగ్ ఇచ్చేటువంటి వాళ్ళ కింద గొప్ప గొప్ప ఆలోచనలు, అంటే మనిషికి ఊహకి కూడా అందనటువంటి ఆలోచనలు వీళ్ళకు ఉంటాయి. ఒక సినిమా నిర్మించడం అయినా సరే అదే విధంగా ఉంటుందని, దేన్నైనా సరే ఒక నిర్మాణము అని అంటే సినిమా అవ్వచ్చు, మనిషి నిర్మాణం అవ్వచ్చు. అంటే ఒక డాక్టర్ అండి మళ్ళీ చనిపోయేటువంటి వ్యక్తిని తిరిగి నిర్మించగలిగేటువంటి శక్తి గల చిత్తా నక్షత్రం వాళ్ళు గొప్ప గొప్ప ఫీల్డ్స్లో మనకి కనబడుతుంటారు. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ, మైండ్ లెవెల్స్ కానీ సాధారణంగా ఉండవు, వాళ్ళవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ చెప్పాలంటే చిత్తా నక్షత్రం వాళ్ళు దోష నక్షత్రం అండి. పుట్టిన తరువాత ఖచ్చితంగా ఈ నవవిధ శాంతి తప్పకుండా ఆచరించాలి. లేకపోతే చిన్న వయసు నుంచి కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ, వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు ఇబ్బందులు, కుటుంబానికి ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు జరగడం కానీ జరుగుతాయి. సో చిత్తా నక్షత్రం వాళ్ళు ఈ నక్షత్ర శాంతి అవ్వచ్చు, పుట్టిన తర్వాత బాల అరిష్ట శాంతి అవ్వచ్చు, అవి చేయించకపోతే
వాళ్ళ టాలెంట్స్ అవ్వచ్చు, పొటెన్షియల్ అవ్వచ్చు, క్యాపబిలిటీ, కెపాసిటీ బయటికి రావు. ఎందుకనంటే వీళ్ళు చాలా తొందరగా ఎదుగుతారండి. అంటే కుజుడు ఎప్పుడు కూడా శత్రు జయము, శత్రు నాశనము, అంటే వీళ్ళు చాలా చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు. లెక్క చేయరు ఎవరిని కూడా. ఎందుకంటే కుజుడు అధిపతి కాబట్టి, ఒక సైన్యాధిపతి ఎంతైతే పొగరుగా ఉంటాడో, ఎంత శక్తిగా ఉంటాడో, పోరాట పటిమతో ఉంటాడో, ఆ రకమైనటువంటి పోరాట స్ఫూర్తి ఉంటుంది. ఇంకా వీళ్ళు ఒక ఆర్మీలో అవ్వచ్చు, సైనిక దళాల్లో, పోలీస్ సెక్టార్లో, ఫైర్ డిపార్ట్మెంట్లో, సాఫ్ట్వేర్లో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో కుజుడు అధిపతి కాబట్టి వీటన్నిటిలోనూ అద్భుతంగా రాణించగలుగుతారు. అయితే వీళ్ళ జాతకంలో కనుక కుజుడు బాగున్నాడు అనుకోండి, కుజుడు కానీ శుక్రుడు కానీ యోగిస్తున్నాడు అనుకోండి, చాలా అద్భుతమైన రాజయోగం వీళ్ళకు ఉంటుంది. ఇకపోతే వీళ్ళకి చెప్పినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. వీళ్ళకి ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చు, లేకపోతే సర్జరీలు అవ్వడము, గాయాలు పాలు అవ్వడము బైక్ మీద నుంచి. ఎందుకంటే కుజుడు శుక్రుడు మళ్ళీ అగైన్ చూపించేది ఈ యొక్క వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉంటారు. కాబట్టి వాహన ప్రమాదాలు అవ్వడం లాంటివి ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు వాటి పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 1, 2 పాదాల వాళ్ళు చూసుకుంటే కనుక 6th హౌస్ శని ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు కాబట్టి వెన్నుపూసకు సంబంధించిన ఇష్యూస్ అవ్వచ్చు, న్యూరో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, తరువాత అబ్డామిన్ సంబంధించి, పొట్టకు సంబంధించి, మోకాళ్ళు, వీటికి సంబంధించినటువంటి శరీర అవయవాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే 3, 4 పాదాల వాళ్ళు, వీళ్ళు గురుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు కాబట్టి 6th హౌస్కి కొలెస్ట్రాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ ప్రాబ్లం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిత్తా నక్షత్రం వాళ్ళు ఆ కోపాన్ని, లేకపోతే ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే చిత్తా నక్షత్రం వాళ్ళకి శత్రువులు విపరీతంగా పెరుగుతారు. మీరు ఎంత శత్రువులను జయించేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ శత్రువులు ఉండడం మీకు మంచిది కాదు. కేవలం బయట వాళ్ళే ఉంటారు శత్రువులని కాదండి. ఇంట్లో బంధువుల్లో శత్రువులు ఉంటారు, బయట వాళ్ళలో శత్రువులు ఉంటారు. అంతఃశత్రువులు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సల్యాలు అనేటువంటి అంతఃశత్రువులు కూడా వీళ్ళకి ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అయితే ఇకపోతే 2025వ సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు జరగబోతున్నాయి. ఉదాహరణకి మార్చి 30 తర్వాత శని యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది. మే 15వ తారీఖు తర్వాత గురుడు యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది. మే 18 తర్వాత రాహు కేతుల ట్రాన్సిట్ జరగబోతోంది. మార్చి 28 దగ్గర నుంచి మార్చి 30వ తారీఖు దాకా షష్టగ్రహ కూటమి పట్టబోతోంది. ఇక్కడ గురుడు యొక్క ట్రాన్సిట్ అక్టోబర్లో మళ్ళీ మారబోతోంది. ఇలా చూసుకున్నప్పుడు ముఖ్యంగా చిత్తా నక్షత్రము 1, 2 పాదాల వాళ్ళకి కన్యా రాశి అవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి ఈ జనవరి మాసంలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా వాళ్ళు ఎప్పుడైతే వెనకడుగు వేస్తారో, ఆరోగ్యాన్ని పట్టించుకోరో, ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించరో తప్పకుండా ధన వ్యయం అయిపోతుంది హాస్పిటల్స్కి. కన్యారాశి వాళ్ళు ప్రస్తుత సమయంలో జనవరి మాసంలో, జనవరి, ఫిబ్రవరి కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆల్రెడీ డిసెంబర్లో కూడా అదే యోగం ఉంది, ఇప్పుడు జనవరి మాసంలో కూడా అదే నడుస్తోంది. ఖచ్చితంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇకపోతే 3, 4 ఇక 1, 2 పాదాల వాళ్ళకి రాబోయే రోజుల్లో కన్యారాశిలో ప్రస్తుతానికి కేతు సంచరిస్తున్నాడండి. మే 18 తర్వాత ఆయన సింహంలోకి వెళ్ళబోతున్నాడు. 12వ స్థానంలోకి కేతు వెళ్ళబోతున్నాడు. ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మే 15వ తారీఖు తర్వాత భాగ్యంలో ఉన్నటువంటి గురుడు దశమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు, మిథునంలోకి, కర్కాటకంలోకి అక్టోబర్లో ఎంటర్ అవుతూ ఉంటాడు. ఎవరికైతే సెటిల్మెంట్ లేదో కన్యారాశి వాళ్ళకి, లేదా ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకి కూడా ఉషా గారు తప్పకుండా ఏదో ఒక పని చిన్నగా చేసుకుంటూ వాళ్ళంటూ జీవితంలో వాళ్ళంతటా వాళ్ళు కాళ్ళ మీద నిలబడేటువంటి ఇండిపెండెంట్గా చేసుకునే ఏదో ఒక పని మే 15 తర్వాత రాబోతోంది. ఖచ్చితంగా 1, 2 పాదాల వాళ్ళకి ఆ యోగం పడుతుంది. అంటే వాళ్ళంతటా వాళ్ళు సంపాదించేటువంటి యోగము వాళ్ళ తెలివితేటల ద్వారా, లేదా అంటే ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు బయటకు వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడరు, వాళ్ళ తెలివితేటల వల్ల, వాళ్ళ యొక్క ఆలోచన వల్ల, వాళ్ళ సలహా వల్ల భర్తలు సంపాదించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ వల్ల భర్తలకి లాభం కలుగుతోంది, అదృష్టం పట్టబోతోంది. అయితే అక్టోబర్ తర్వాత ఎప్పుడైతే గురుడు 11లోకి కర్కాటకంలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు కూడా అద్భుతమైనటువంటి యోగము ఈ 1, 2 పాదాల వాళ్ళకి పట్టబోతోంది. సో 1, 2 పాదాల వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. దినదిన అభివృద్ధి అనేది కనబడుతూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏమిటంటే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈధర్ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే వేరే ఆడవాళ్లతో తగువులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆ విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ఇక 3, 4 పాదాల వాళ్ళకి 2025లో తీసుకుంటే కనుక ఈ ట్రాన్సిట్ అన్ని చూసిన తర్వాత
అష్టమంలో ఉండేటువంటి గురుడు భాగ్యంలో వస్తున్నాడు. ఎప్పుడండి? మే 15వ తారీఖు తర్వాత. అంటే ఇప్పటి వరకు డబ్బులు ఆగిపోయాయి, మా యొక్క వ్యాపారాలన్నీ కూడా అక్కడ స్తంభించిపోయాయి, నడవట్లేదు, మాకు గిరాకీలు లేవు, బేరాలు లేవు, వ్యాపారంలో అభివృద్ధి లేదు, ఒక వశీకరణం లేదు, జనాలు రావట్లేదు, లేకపోతే ఈ యొక్క జాబ్ పరంగా గ్రోత్ లేదు, డబ్బులు అందట్లేదు అనుకునే ప్రతి ఒక్కరికి తులారాశికి రాజయోగం పట్టబోతోంది. ఓకే, చాలా అద్భుతమైన రాజయోగం అండి. భాగ్యస్థానంలోకి గురుడు వస్తున్నాడంటే చేతి నిండా డబ్బు అందుతుంది, ఏదో విధంగా డబ్బు వస్తుంది, అప్పు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఓకే, ఆ రకంగా అంటే ఇప్పటిదాకా అప్పుల్లో కూరుకుపోయినటువంటి తులారాశి వాళ్ళు అంటే 3, 4 చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు అష్టమంలో గురుడు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఆరోగ్యపరంగా పేరు పోగొట్టుకోవడం, అవమానపడము, తరువాత డబ్బులన్నీ బయట ఆగిపోవడము, వీళ్ళ యొక్క డబ్బులే బయట ఆగిపోవడము, లేకపోతే వీళ్ళు అప్పులు పాలవ్వడము, లేకపోతే ఈఎంఐస్ అంటూ లోన్స్ అంటూ అష్టమంలో గురుడు కాబట్టి చాలా ఇబ్బంది పడడం లాంటివి జరుగుతున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా అండి. వీటన్నిటికీ పరిష్కారం మే 15వ తారీఖు దాకా వేచి ఉండండి. మీ జాతకంలో కనుక అదృష్టవశాత్తు మీ ఇంటర్నల్ జాతకంలో ఏ గజకేసర యోగం పట్టిందా, లేదా ఏ గురుడు యొక్క బలం సంపూర్ణంగా ఉందా, ఏ లక్ష్మీ యోగాలు యాక్టివేట్ అవుతున్నాయా, మీకు పట్టిందల్లా బంగారమే. అదృష్టం తన్నుకుంటూ వస్తుంది ఖచ్చితంగా. సో 3, 4 పాదాల వాళ్ళకి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. కంపేర్ టు 1, 2 పాదాల వాళ్ళకి 3, 4 పాదాల వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుందండి. సో వీళ్ళందరికీ బాగుందని చెప్పొచ్చు. ఒక ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు అయితే వహించాలి. దానివల్ల డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మే తర్వాత నుంచి బాగుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మీరు అన్నారు ఒక మాట, అంతర్గత జాతకంలో గజకేసరి యోగం, ఇటువంటి యోగాలు అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి. అంతర్గత జాతకం చూసిన తర్వాత ఆ రాశిని బట్టి, అందులో ఉన్న 1, 2 పాదాలని బట్టి కూడా కొంత మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలనుకునే వాళ్ళు, బిజినెస్లో రాణించాలనుకునే వాళ్ళు, అండ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు కనుక చూస్తే చాలామంది బిజినెస్ ఆంటర్ప్రినర్స్గా బయటికి వెళ్ళాలి అనుకుంటుంటారు. వాళ్ళందరికీ కూడా ఇది మంచి యోగం, మంచి సంవత్సరం అని కూడా చెప్తున్నారు. సో అంతర్గత జాతకంకి మిమ్మల్ని కలవాలి అంటే అసలు ఏ విధంగా అంటారు? తప్పకుండా అండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కేవలం ఒక బ్లూ ప్రింట్ అండి. అంటే జ్యోతిష శాస్త్రంలో చిత్తా నక్షత్రం గురించి చెప్పినటువంటి క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళకి సంబంధించిన కొన్ని అంశాలు మాత్రమే మనం చర్చించాం నిజానికి. కానీ మిగిలిందంతా కూడా ప్రిడిక్షన్ అంతా కూడా మీ యొక్క ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మిగతా మీ జీవితం మీద ప్రభావం చూపే ఆ 60% జాతకము, ఇంటర్నల్ జాతకము, D1 చార్టు, D9, D10 ఇవన్నీ గమనించిన తరువాత ఏ వ్యక్తి ఏ దారిలోకి వెళ్తే సక్సెస్ అవుతాడు, ఏ దారిన పడితే ఇబ్బందులు పడతాడు, ఏ దశలు అనుకూలిస్తాయి, ఏ టైంలో సక్సెస్ వస్తుంది, ఎవరి వల్ల కలిసి వస్తుంది, పార్ట్నర్షిప్ పెట్టొచ్చా పెట్టకూడదా, వివాహం చేసుకుంటే మంచిదా, కొన్నాళ్ళు ఆగితే మంచిదా, సంతాన విషయంలో ఇబ్బందులు తొలగిపోవాలంటే ఏ పరిహారం ఆచరించాలనే ప్రతి విషయం కూడా ఇంటర్నల్ జాతకం మీద చూసి ప్రొడక్ట్ చేయొచ్చు. కాబట్టి తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. ఖచ్చితంగా చూస్తాను, మీతో ఖచ్చితంగా మాట్లాడతాను. డెఫినెట్గా అండి. ఎవరైతే చిత్తా నక్షత్రం వారు మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటుంటారో, చిత్తా నక్షత్రంలో పుట్టిన 1, 2 పాదాల వాళ్ళు కావచ్చు, 3, 4 పాదాల వాళ్ళు కావచ్చు, అండ్ దాంతోపాటు చిత్తా నక్షత్రంలో ఉన్న రాసుల వారు కావచ్చు, ప్రత్యేకించి ఈ సంవత్సరం మంచి యోగం ఉండబోతుంది, మంచి టైం ఉండబోతుంది అని చెప్తూ ఉన్నారు. మీరు కనుక అంతర్గత జాతకం చూపించుకొని దానికి తగ్గట్టుగా బిజినెస్కి సంబంధించి ప్లాన్ చేసుకోవాలన్నా, వివాహం సంబంధించి ప్లాన్ చేసుకోవాలనుకున్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేయించుకోవాలి, ఏ విధంగా ఉండబోతుంది ఏంటన్న వాటిపైన మీకు ఇన్ డీటెయిల్డ్గా కనుక పర్సనల్గా జాతకం చూపించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్.